శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 23వ భాగం 12/6/25 షష్ఠ ప్రకరణం దీపచిత్ర ప్రకరణం అంటారు. మన ఆత్మేతి మన్యంత ఉపాసన పరాజనా ప్రాణస్య భోక్తృతా సృష్ట భోక్తృత్వం మనస్సస్తతః ఉపాసన పరా ఉపాసనా పరులైనటువంటి ఉపాసన మీద ఆసక్తి కలిగిన జనాహ ప్రజలు మనస్సును ఆత్మేతి ఆత్మ అని మన్యంతే అనుకుంటున్నారు. ప్రాణస్య ప్రాణానికి భోక్తృత్వం లేకపోవటం అంటే సుఖ దుఃఖాలు అనుభవించలేకపోవటం సృష్ట ఎల్లరకు విషదమే కదా. మనస్సు భోక్తృత్వం సుఖ దుఃఖాలు అనుభవించడం అస్థి కదా. తపః అందువల్ల ఉపాసన చేసేవాడు ప్రాణానికి భోక్తృత్వం లేకపోవడం మనసు భోక్తృత్వం ఉండటాన్ని గుర్తించి మనసే ఆత్మ అవటం యుక్తియుక్తమని చెబుతుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో శృతో మనోమయ కోశస్తే ఆత్మేతీర్యం మనః. మనుష్యుల యొక్క బంధమోక్షాలకు కారణం హేతు అయింది మన ఏవ మనస్సే అవుతా. మనోమయమని కోశం శృత వేదాలలో చెప్పబడి ఉంది. తేన ఆ కారణం చేత్ మనస్ ఆత్మేతి ఆత్మ అని ఈరితం చెప్ప. తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాదన్యోన్యంతరమాత్మా మనోమయ అని ప్రాణం కంటే మనోమయ కోశం వేరైందని బంధమోక్షాలకు కారణమైందని వేదంలో చెప్పబడి ఉండటం చేత మనోమయ కోశమే ఆత్మ అని చెప్పాలి అని ఉపాసకులు వాదిస్తున్నారు. విజ్ఞానమాత్మేతి పర ఆహుః క్షణికవాదినః యతో విజ్ఞానమూలత్వం మనసో గమ్యతే స్ఫుటం. పరే మరికొందరై క్షణికవాదులు యతః ఏ కారణం వల్ మనస్సు విజ్ఞానమూలత్వం విజ్ఞానమే కారణం అవటం స్ఫుటం స్పష్టంగా గమ్యతే తెలియబడుతోందో తతః ఆ కారణం వల్ విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి ఆత్మేతి ఆత్మ అని ఆహుహు చెప్పుతున్నాం. బుద్ధి మనస్సుకు కారణమై అంతకంటే లోపలిది అవటం చేత క్షణికవాదులైన బౌద్ధులు విజ్ఞానమయ కోశమే ఆత్మ అని పొరపాటుగా అనుకుంటుంది. అహం వృత్తిరిదం వృత్తిరిత్యంత కరణం ద్విధా విజ్ఞానం స్యాదహం వృత్తి హృదం వృత్తిర్మనో భవేత్. అహం వృత్తి నేను అనేటువంటి వృత్తి స్వరూపంగా, ఇదం వృత్తి ఇది అనేటువంటి వృత్తి స్వరూపంగా, ఇది ఈ విధంగా అంతఃకరణం అంతరింద్రియం ద్విధా రెండు రకాలుగా. అహం వృత్తి నేను అనేటువంటి వృత్తి స్వరూపం విజ్ఞానం బుద్ధి స్యాత్ అవుతో. ఇదం వృత్తి ఇది అనే వృత్తి స్వరూపం మనస్సు భవత్ అవుతోంది. భవేత్ అంటే అవుతుంది. అంతరింద్రియం నేను అనే వృత్తి రూపంగా, ఇది అనే వృత్తి రూపంగా రెండు రకాలుగా. నేను అనే అంతరంగ వృత్తిని విజ్ఞానమయమని,
ఇది అనే బాహ్య వృత్తిని మనస్సు అని చెబుతారు. ఈ రెండికి కూడా కార్యకారణ భావం కూడా ఉన్నది. అహం ప్రత్యయ బీజత్వమిదం వృత్తేరితి స్ఫుటం అవిదిత్వా స్వమాత్మానం బాహ్యం వేతి నతు క్వచిత్. ఇదం వృత్తే, ఇది అనేటువంటి వృత్తి, అహం ప్రత్యయ బీజత్వం, నేను అనేటువంటి వృత్తి కారణంగా కలిగి ఉండటం. ఇది స్ఫుటం, బాగా స్పష్టంగా తెలుస్తాం. స్వం, తానైన ఆత్మానం, స్వరూపాన్ని అవిదిత్వా తెలుసుకోలేక, బాహ్యం, బాహ్య విషయాన్ని క్వచిత్తు ఎప్పటికీ నా వేత్తి తెలుసుకోలే. ఇది అని బయట ఉండేటువంటి వస్తువును గ్రహించే వృత్తి నేను అనేటువంటి అంతఃకరణ వృత్తే కారణం. మళ్ళా ఇది అని బయట ఉండే వస్తువును గ్రహించే వృత్తి నేను అనే అంతఃకరణ వృత్తే కారణం. ఎప్పుడు నేను అనే వృత్తి కలగక ఇది అనే వృత్తి రాదు, పుట్టదు. ఇది అనే వృత్తి స్వరూపంగా గల మనసు, నేను అనేటువంటి వృత్తి స్వరూపం గల బుద్ధి కారణము. అంచేత బుద్ధి వృత్తి జ్ఞానమైన విజ్ఞానమయ కోశం కారణమని, మనోమయ కోశం కార్యమని తెలియబడుతుంది. మళ్ళా బుద్ధి వృత్తి అయిన విజ్ఞానమయ కోశం కారణమని, మనోమయ కోశం కార్యమని ఇందులో తేటతెల్లము. క్షణే క్షణే జన్మనాశావహం వృత్తేర్మితౌ యతః విజ్ఞానం క్షణికంతేన స్వప్రకాశం స్వతోమితే. యతః, ఏ కారణం వల్ల, క్షణే క్షణే ప్రతి క్షణంలో కూడా అహం వృత్తి, నేను అనేటువంటి వృత్తి, జన్మనాశం ఉత్పత్తి నాశనం మితౌ తెలియబడుతోందో, తేన ఆ వృత్తి హేతువు చేత విజ్ఞానం క్షణికం క్షణకాలం ఉండేది, స్వతః స్వయంగా మితేహ తెలియబడటం వల్ల స్వప్రకాశాన్ని శాతటి పొందు. విజ్ఞానవాది అనే బౌద్ధులలో ఒక తెగవారు నేను అనేటువంటి వృత్తి ప్రతి క్షణంలో ఉత్పత్తి నాశనం కనబడటం చేత ఆ విజ్ఞానం క్షణికమని, అంటే క్షణకాలం మాత్రమే ఉంటుందని, తన చేతనే తెలియబడటం చేత స్వయం ప్రకాశమని కూడా చెబుతున్నారు. విజ్ఞానమయ కోశోయం జీవ ఇత్యాగమాజ్యగు సర్వ సంసార ఏతస్య జన్మనాశ సుఖాదికః. అయం విజ్ఞానమయ కోశః, ఈ విజ్ఞానమయ కోశం జీవ ఇతి, జీవుడని ఆగమాహ వేదాలు జగుహు చెబుతున్న. జన్మనాశ సుఖాధికః, జన్మ ఉత్పత్తి నాశ మరణం, సుఖాధికం దుఃఖం సుఖం మొదలైనవిగా గల సర్వ సంసార వర్ణీయ.
విజ్ఞానం క్షణికం ఆత్మ విద్యుద్దబ్ధనిమేషవత్ అన్యస్యా అనులబ్ధత్వా శూన్యం మధ్యమికా జగుః. విద్యుదభ్ర నిమేషవత్, విద్యుదభ్ర మేఘంలోని మెరుపు యొక్క నిమేషవత్ స్ఫురణం వల్ల మెరుపు మెరిసినట్లుగా క్షణకాలం ఉండేటువంటి విజ్ఞానం నా ఆత్మ కాదు. అన్యన్య ఇతర వస్తు అనులబ్ధత్వాత్ తెలియబడకపోవటం వల్ల శూన్యమని మాధ్యమికులనేటువంటి బౌద్ధులు జగుహు అంట. మేఘంలో మెరుపు మెరిసి అంతలోనే నశించేటట్లుగా విజ్ఞానం క్షణకాలంలో పుట్టి నశిస్తుంది కనుక అది ఆత్మ కాదు. అవిజ్ఞానం కన్నా వేరైన వస్తువు ఇంకొకటి కనబడకపోవటం చేత శూన్యమే పరిశేషిస్తుంది, మిగులుతుంది కనుక శూన్యమే ఆత్మ అవుతుందని బౌద్ధులు శూన్యవాదులు అంటున్నారు. అసదేవేదమిత్యాద వేదమేవ కృతం తతః జ్ఞానాజ్ఞేయాత్మకం సర్వం జగద్భ్రాంతి ప్రకల్పితం. ఇదం ఈ ప్రపంచం జగత్ అసదేవ సృష్టికి పూర్వమే లేనే లేదు. ఇత్యాదౌ ఈ మొదలైన శృతి సమూహాలలో ఇదమేవా ఈ శూన్యత్వమే శృతం చెప్పబడింది, వినబడుతా. అందువల్ల సర్వం సమస్తమైన జ్ఞానజ్ఞేయాత్మక జ్ఞానస్వరూపం కలిగించేది, జ్ఞానం చేత తెలియబడే స్వరూపం కలిగినట్టుది సర్వం సమస్తం కూడా జగత్ ప్రపంచం భ్రాంతి ప్రకల్పిత, భ్రాంతి అజ్ఞానం చేత ప్రకల్పితం కల్పించబ. అలాగే సృష్టికి పూర్వం ఈ ప్రపంచమంతా శూన్యమై ఉంటుందని అసదేవ సౌమ్యేదమగ్ర ఆసీతని వేద ప్రమాణం చెప్ప. కనుక జ్ఞానరూపాన్ని జ్ఞానం చేత తెలియబడే స్వరూపం గల ఈ ప్రపంచమంతా అజ్ఞానం చేత కల్పించబడింది. సదేవ సౌమ్యేదమగ్రమాసీత్ అనే వేదవాక్యాన్ని మర్చి యసదేవ యతి శృతి యందు ఉన్నట్లుగా ఉచ్చరిస్తూ ఆ శూన్యవాదాన్ని వేదం కూడా చెప్పిందని శూన్యవాదులు గట్టిగా వాదిస్తారు. నిరధిష్ఠాన విభ్రాంతి అభావాదాత్మనో స్థిత శూన్యస్యాపి ససాక్షిత్వా అవ్యధావోక్తిరస్యతే. తదతన్మయం దూషయత్ నిరధిష్ఠాన విభ్రాంతి. నిరధిష్ఠాన నిరాధారమైన విభ్రాంతి, భ్రాంతి యొక్క అభావాత్ లేకపోవటం వల్ల ఆత్మ యొక్క అస్థిత ఉనికి భవతీక జగత్ సంకల్పానికి, జగత్ కల్పన అంటే జగత్తు ఏర్పడ్డ ఆధారమైన ఆత్మను ఒప్పుకొని తీరాలి మీరు ఏ వాదులైనా సరే. శూన్యాన్ని నా సాక్షిత్వాత్ సాక్షితో కూడి ఉండటానికి తగటం వలన ఆత్మన శూన్యాన్ని సాక్షి అయిన ఆత్మ యొక్క శూన్యాన్ని తెలుసుకునే ఆత్మ యొక్క అస్థిత స్థితి భవతి ఉంది అని పూర్వవాక్యంతో అన్వయం చేశారు. అవ్యధ ఆత్మశూన్యానికి అన్యథ ఆత్మశూన్యానికి సాక్షి అయి ఉన్నదని ఒప్పుకుంటే అస్య ఈ శూన్యము యొక్క ఉక్తి మాట ఉన్నదే శూన్యమని చెప్పటానికి నాకు కుదర. నిరాధారమైన భ్రాంతి ఉండటం అసంభవం. భ్రాంతికి కూడా ఆధారం ఉంది.
ఇది శూన్యం అని చెప్పేవాడు ఆ శూన్యాన్ని తాను ఎరిగి చెప్పాలి. అలా శూన్యాన్ని తెలుసుకున్నవాడి ఒకడికి ఒప్పుకోక తప్ప. అలాగే ఆ శూన్య సాక్షి ఆత్మ అవుతుంది కనుక ఈ జగత్కల్పన ఆధారుడైన ఆత్మ వస్తువు ఉందని శూన్యవాది ఒప్పుకోకపోతే శూన్యమన మాటే నోటితో అంటానికి వీలుందే అని అద్వైత సిద్ధాంతి ఆ వాదాన్ని యుక్తియుక్తంగా ఖండిస్తారు. అన్యో విజ్ఞానమయత ఆనందమయ అంతరః అస్తిత్యేవోపలబ్ధవ్య ఇది వైదిక దర్శనం. విజ్ఞానయతః విజ్ఞానమయ కోశం అన్యః వేరైనదైన అంతరః లోపలిదై ఉండేటువంటి ఆనందమయ కోశం అస్థితి ఉందని ఉపలబ్ధవ్య ఏవేటి అంగీకరింపవలసిందే అని వైదిక దర్శనం. వైదిక వేదం చెప్పిన దాని యొక్క దర్శనం అంటే సిద్ధాంతము. విజ్ఞానమయ కోశం కంటే వేరుగా లోపల ఆనందమయ కోశం ఒకటి ఉందని తస్మాద్విజ్ఞానమయాదన్యోనం అంతరమాత్మానందమయ అని వేదం చెబుతోంది కనుక ఆనందమయ కోశం ఆత్మ అవుతోంది అని వైదికులు వాదిస్తున్నారు, ఘంటాపదంగా చెబుతున్నారు. అనుర్మహాన్మధ్యమో వేత్యేవం తత్రాపి వాదినః బహుధా వివదంతే శృతియుక్త సమాశ్రయాత్. అణువు పరిమాణుడా మహాన్ గోపబద్ధమైన పరిమాణం కలవాడ మధ్యము లేక ఈ రెంటికి మధ్యస్థ పరిమాణం కలవాడ అని ఏవం ఇలా తత్రాపి ఆ పరిమాణ విషయంలో వాదినః వాదించేవాడు శృతియుక్తి సమాశ్రయ వేద ప్రమాణాన్ని అనుసరించి యుక్తులచే సమాశ్రయే ఆధారంగా బహుధా అనేక విధాలుగా వివదంతే వివాదపడుతున్నారు కదా. ఆత్మ యొక్క పరిమాణం సైజుని గురించి కొందరు అణువు పరిమాణం అంటే కొందరు కాదురా చాలా విపరీతమైన పరిమాణం అని కొందరు అంత మరీ చిన్న కాదు మరీ పెద్దది కాదురా మధ్యస్థంగా ఉంటుందని వేదంలో ఉన్న ఉక్తులను ఆధారంగా చేసుకొని వివాదపడుతున్నారు. వదంత్యాంతరాళ సూక్ష్మనాడీ ప్రచారతః రోమ్ణ సహస్రభాగేన తుల్యాసు ప్రచరత్యయం. అంతరాళా అణుపరిమాణవాదులలోని వాడు సూక్ష్మ నాడీ ప్రచారతః సూక్ష్మ బాగా సన్నగా ఉండే నాడుల యందు ప్రచారతః సంచరించటం వల్ల అణు పరిమాణం కలవాడి ఆత్మ పరిమాణం అంతే ఉందని వదంతి చెబుతున్నారు. అయం ఈ ఆత్మ రోమణ వెంట్రుకలలు సహస్రభాగేన సహస్రాంశాలు ఒక వెంట్రుకను తీసుకొని సహస్రం అంటే 1000 వంతులుగా దాన్ని నరికితే ముక్కలు నిలువుగా అర్థం కాదు, నిలువుగా దాన్ని చీలిస్తే శూన్యాయ తుల్యాసు ఆ ఒక్క ముక్కతో ఆ 1000 ముక్కతో సమానమై నాడీషు సూక్ష్మ నాడులలో ప్రచరతి సంచరిస్తున్నాడు. అణు పరిమాణవాదులలో కొందరు ఇలా యుక్తులు చెప్పారు. ఏమిటంటే ఆత్మ 1000వ పాలు అయిన బహు సూక్ష్మాలైన సన్నని నాడులలో సంచరిస్తాడు. అంత సూక్ష్మమైన వాడు
ఆత్మ కాకపోయినట్లయితే అలాంటి వాటిలో సంచరించడం కుదురుతుందా? కాబట్టి ఆత్మ పరిమాణం కలవాడని చెప్పు. అంటే అంత ఒక వెంట్రుకలు నిలువుగా కోస్తే ముక్కలు వియ్యోవంత ఎంత ఉంటుందో ఆత్మ అంత సూక్ష్మం. అనోరణీయానేషోను సూక్ష్మతరం త్వతి అణుత్వమాహు శృతయ శతకోశోధ సహస్రయస. అణుత్వమాహు శృతయ శతశోధ సహస్రయ. ఏష ఈ ఆత్మ అణుహు అణువంతటి వాడు. అణువు కంటే అనీయాన్ సూక్ష్మమైన వాడు, సూక్ష్మమైన పరమాణువంతవాడు. సూక్ష్మాత్ సూక్ష్మం కంటే సూక్ష్మతరంత్వి మరింత సూక్ష్మమైన వాడని శతదహ నూర్ల కొలది అధ అలాక సహస్ర వేల సంఖ్యగల శృతయ వేదాలు అణుత్వం అణుపరిమాణం కలిగి ఉండటని ఆహు చెబుతారు. ఆ పరమాణవాదు వేదంలో చెప్పినట్టు అనోరణీయాన్ మగతో మహీయాన్ ఏషో అనురాత్మా చేతస వేదితవ్య సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం. ఈ మొదలైన అనేక శృతులు ఆత్మ అణుపరిమాణం కలవాడిగా చెప్పుతున్నాయని నిరూపిస్తున్నారు అద్వైత. వాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవస్య విజ్ఞేయ ఇది చాహ పరాశృతి. సహా జీవ ఆ జీవుడు శతధా కల్పిత నూరుగా చీల్చబడిన వాలాగ్రశతభాగ. వాలాగ్రం అంటే వెంట్రుక కొన యొక్క శతభాగస్య 100వ భాగము యొక్క భాగ పరిమాణం కలవాడని విజ్ఞేయ ఇది తెలియదగిన వాడని అపరా మరియొక్కటై శృతిశ్చ శృతి వేదం ఆహా చెప్పిందయ్యా. ఆత్మ అనేటువంటిది అణుపరిమాణమని చెప్పేవాడు. జీవుని పరిమాణం చెప్పడంలో ఒక వెంట్రుక కొన 100 ముక్కలుగా చీలిస్తే నిలువుగా ఆ 100వ అంశం ఎంత సూక్ష్మంగా ఉంటుందో జీవుడు అంత పరిమాణం కలవాడని శ్లోకంలో చెప్పబడి వాలాగ్ర శతభాగ అనే మొదలైన స్మృతులు ఉదహరించి తాం అనిన అణుత్వాన్ని దృఢపరుస్తున్నారు వైదికులు. దిగంబరా మధ్యమత్వమాహు ఆపాదమస్తకం చైతన్య వ్యాప్తి సందృష్టే ఆనఖాగ్రశ్రుతేరపి. దిగంబరా దిగంబరులనేటువంటి బౌద్ధవాదులు జైనవాదులు రెండు. ఆపాదమస్తక పాదాలు మొదలు శిరస్సు వరకు చైతన్య వ్యాప్తి సందృష్టే చైతన్య వ్యాప్తి కనిపించటం వల్ల ఆనఖాగ్రశ్రుతేర ఆనఖాగ్ర గోటి చివరి వరకు చైతన్య వ్యాప్తి కలదని చెప్పే శృతి ఉండటం వల్ల మధ్యమత్వం ఆత్మ మధ్యమ పరిమాణం కలగడం ఆహు చెప్పారు. చైతన్యాన్ని అరగబోసిన బంగారంలాగా ఎక్కడ నొక్కి చూసినా కాలి వేలి బ్రొటన వేలు మొదలు శిరస్సు వరకు వ్యాపించటం అనే అనుభవం చేత చెరియబడి ఉండటం చేత శృతి వేదం ఏం చెప్పింది? స ఏష ఇహ ప్రవిష్ట ఆనఖాగ్రేభ్య అని ఆత్మ కాలిగోటి కొన మొదలుకొని శిరస్సు పర్యంతం ఈ శరీరంలో ప్రవేశించి ఉన్నాడని శృతిలో
ఉండటం వల్ల దిగంబరుడు ఆత్మ మధ్యమ పరిమాణం కలదని వాదించారు. వాళ్ళకేం ప్రత్యక్షంగా లేదు, మందాన్ని తీసుకొని వాయించుకోడు. సూక్ష్మ నాడీ ప్రచారస్తు సూక్ష్మైరవయవైర్భవేత్ స్థూల దేహస్య హస్తాభ్యాం కంచుక ప్రతిమోకవత్. హస్తాభ్యాం రెండు చేతుల యొక్క స్థూల దేహాన్ని కంచుక ప్రతిమోకవత్ చొక్కా తొలగటం వల్ల సూక్ష్మ నాడీ ప్రచార సూక్ష్మం సన్నగా ఉండే నాడులలో ప్రచారస్తూ సంచరించటం అయితే సూక్ష్మం అవయవాలచే భవేత్ అవుతోంది. చేతులు గల చొక్కాను తొడుక్కున్న దేహాన్ని చొక్కా చేరి ఉండినట్లుగా ఆత్మ యొక్క సూక్ష్మ అవయవాలైన నాడులలో సంచారం కలగటం చేత ఆత్మ సంచారం నాడులలో కలిగినట్లే అని దిగంబరుడు సమాధానం చెబుతాడు. న్యూనాధిక శరీరేషు ప్రవేశోపి గమాగమై ఆత్మాంశారాం భవేత్తేన మధ్యమత్వం వినిశ్చితం. న్యూనాధికరే శరీషు భిన్న శరీరాలు పెద్ద శరీరాలు అందులో ప్రవేశాన్ని ఆత్మ సంబంధమై అంశానం భాగము యొక్క అవయవాల భాగము యొక్క సమాగమై ఉత్పత్తి నాశనాలచే భవేత్ అవుతో ఏనా ఆ కారణం చేత మధ్యమత్వం మధ్యమ పరిమాణం కలది అవటం వినిశ్చితం నిర్ణయింప ఆత్మ నియతంగా మధ్యమ పరిమాణం కలదే అయితే సుకృత దుష్కృత కర్మవశాలను ఒకప్పుడు పెద్ద శరీరం వచ్చేటప్పుడు ఒకప్పుడు మరీ చిన్నదైన శరీరం రావట ఘటింపదు అంటావా? అంటే శరీరాలు భారీగా సూక్ష్మంగా ఉండడానికి వీల్లేదంటావా? గొప్ప శరీరంగా కొద్ది శరీరంగా వచ్చేట ఆత్మ యొక్క అవయవాల ఉత్పత్తి నాశాలు ఉండటం చేత ఆయా శరీరాలలో ప్రవేశం కుదురుతుంది. అంచేత మధ్యమ పరిమాణం కల ఆత్మ అని చెప్పుతున్న మేమన్న మాటలో మాకే లోపం కనపడ్డా అని దిగంబరుడు కూడా అంటారు. సాంసస్య ఘటవన్నాశో భవేచ్చేవ తథా సతి కృతనాశాకృతాభ్యాగమయోః కో వారకో భవేత్. సాంసస్య అవయవాలతో కూడిన సావయవ పదార్థమైంది అవయవాలతో ఉన్న ఆత్మకు ఘటవద్ఘటంలో లాగా నాశక వినాశం భవేచ్చేవ కలగనే కలుగుత తథాసది. అలా ఆత్మకు నాశనం అంగీకరిస్తే కృతనాశాకృతాభ్యాగమయ కృత చేయబడి పుణ్య పాపాల యొక్క నశించిపోవటమని అకృత తన చేత చేయబడని పుణ్య పాపాల యొక్క అభ్యాగమయో ప్రాప్తించటమని వారక నివారించేవాడు కహ ఎవ్వడు భవేత్ అవుతాడు నివారించేవాడెవడు ఉండడు. పై శ్లోకం వల్ల ఆత్మ సావయవ పదార్థమైనట్లుగా దిగంబరవాది అన్న మాటల్లో తప్పు చక్కగా గమనించాలి. ఏమిటది? ఆత్మ అవయవ పదార్థమని చెప్పితే అలాంటి ఆత్మ ఘట కొండలు మొదలైనవి వాటిలాగా నశిపోతాయి. కొండ పగలగొడితే అయిపోయినట్టు. నశింపని అంటావా? ఆత్మ నశించినట్లయితే ఒక
చేసిన పుణ్య పాపం ఆ దేహంతోనే నశించిపో. ఇది ఒక తప్పు. దీన్ని కృతనాశమనే దోషంగా చెప్పు. పూర్వం జన్మ పుణ్యపాప కర్మ లేకపోవటం చేత ఆ జన్మలో సుకృత దుష్కృతాల యొక్క పనులైన సుఖదుఖాలు నిర్నిమిత్తంగా రావటం రెండు. దీన్ని అకృత అభ్యాగ దోషమంట. ఈ రెండు దోషాలు దిగంబర సిద్ధాంతి పైన బ్రహ్మాస్త్రంలాగా పడుతుంది. వీటిని అంటే ఈ రెండు దోషాలను నివారించడానికి ఎవ్వడికి సాధ్యం కాదు. అంటే ఆత్మకు అనిత్యం అంగీకరిస్తే ఈ రెండు దోషాలు సంభవిస్తుందని భావం. తస్మాదాత్మా మహానేన నైవాణుర్నాపి మధ్యమః ఆకాశవత్ సర్వగతో నిరంశశ్రుతి సమ్మతః. విద్రూప జ్ఞానస్వరూపుడని, సిద్ధసిద్రూప జ్ఞాన అజ్ఞాన స్వరూపుడని ఇచ్చవి ఇలాంటి విధంగా బహుధా అనేక రకాలుగా కలహం వాదాలు వ్యయు పొందే. వాదిన వాదులు ప్రభాకర మీమాంసకుడైన ప్రభాకర మిశ్రుడు మొదలైన తార్కికాశ్చ తార్కికు అస్య అతడి ఆత్మ అచిదాత్మానాం అచి రూపత్వాన్ని షడరూపత్వాన్ని రాహు చెప్పారు. ఆత్మ ఆకాశవత్ ఆకాశంలా, ద్రవ్యం ద్రవ్యమని, శబ్దవత్ ఆకాశ గుణమైన శబ్దంలా, చితి జ్ఞానం తద్గుణం ఆ ఆత్మ గుణమని రాహు చెబుతున్నారు. వాదులు పై విధంగా వాదించి ఆ తర్వాత ఆత్మస్వరూపం ఎలాంటిదని నిర్ణయించటం కొందరు ఆత్మ జడ స్వరూపుడని, మరికొందరు జ్ఞానస్వరూపుడని అంటూ ఇంకా కొందరు జ్ఞాన అజ్ఞాన స్వరూపుడని భేదాలతో వివాదాలు పడు. అలాంటి వాదులలో ప్రభాకరమతస్థులు తార్కికులు ఆత్మ ఆకాశంలాగా ద్రవ్యం, ఆకాశ గుణసమైన శబ్దంలా జ్ఞానం ఆత్మ గుణమవుతుంది అంచేత ఆత్మ జడ స్వరూపుడని వాదించారు. ఇచ్ఛాద్వేష ప్రయత్నాశ్చ ధర్మాధర్మౌ సుఖాసుఖే తత్సంస్కారాశ్చ తస్యైతే గుణాశ్చితి వదీరితా. ఇచ్ఛాద్వేష ప్రయత్నాశ్చ ఇచ్ఛా కోరిక, ద్వేషాద్వేషం, ప్రయత్నాశ్చ ప్రయత్నం, ధర్మాధర్మం ధర్మం అధర్మం, సుఖాసుఖం సుఖం దుఃఖం, తత్సంస్కారాశ్చ తత్ వాటి యొక్క సంస్కారాశ్చ వాసనలు ఏతే ఇవి చితివత్ జ్ఞానంలాగా గుణాః ఆత్మగుణాలని హీరితా చెప్పబడు. కోరిక, ద్వేషం, ప్రయత్నం, ధర్మం అధర్మం, సుఖం దుఃఖం వీటి వాసనలు జ్ఞానంలాగానే ఆత్మగుణాలని ప్రభాకర మిశ్రుడు మొదలైన వాడు చెప్పారు. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః నిష్కళం నిష్క్రియం శాంతం. అంటే ఆత్మ ఆకాశంలాగా వ్యాపకుడు, నిత్యుడు, నిరవయుడు, నిష్క్రియుడు, శాంతుడు అయి ఉన్నాడని వేదం చెప్పటం వల్ల ఆత్మ అణుపరిమాణం కలది, మధ్యమ పరిమాణం కలది, ఎంత మాత్రం కాదు. దీనిచేత ఆత్మకు విభుత్వం, వ్యాపకత్వం సిద్ధించిందని మాత్రం తెలుసుకోవాలి. కనుక వాడు ఎలా వాదించినా ఆత్మకు చేతనత్వం ఉంది, విభుత్వం, వ్యాపకత్వం ఉందని వాడు ఒప్పుకోరు. అది మనవాడు ముందే చెప్పు. ఇచ్చుక్వాత్
వినిశేషేతు బహుధా కలహం యయుః అచిద్రూపోధచిద్రూప స్థిరచిద్రూప ఇచ్ఛతి ప్రభాకరస్తార్కికాశ్చ రాహు రస్యాజిదాత్మతాం ఆకాశవద్ద్రవ్యమాత్మా శబ్దవత్తద్గుణస్థితి. ఇది ఈ ప్రకారం ఉక్త్వా చెప్పి అధ ఆ తరువాత తద్విశేషేతు తత్ ఆత్మయొక్క విశేషేతు స్వరూప విశేషంలో అచిద్రూప జడస్వరూపడు, చిద్రూప జ్ఞానస్వరూపడు, చిదచిద్రూప జ్ఞాన అజ్ఞాన స్వరూపడు ఇచ్చటి. ఇలాంటి విధంగా బహుధా అనేక రకాలుగా కలహం వాదాల యయు పొందే. ఎవరు? ఇందాక చెప్పిన వాదు. ప్రభాకరాః మీమాంసకులు, తార్కికాశ్చ తార్కికు. అస్య అతనికి ఆచిదానాత్మాన అచిద్రూపత్వాన్ని జడరూపత్వ రాహు చెప్పారు. ఆత్మ ఆకాశవత్ ఆకాశంలా, ద్రవ్యం ద్రవ్యమని, శబ్దవత్ ఆకాశ గుణమైన శబ్దంలా, చితి జ్ఞానం తద్గుణం ఆత్మగుణమని రాహు చెప్పారని చెప్పుకున్నాం. అదే మళ్ళీ వాదులు పై విధంగా వాదించి ఆ తర్వాత ఆత్మస్వరూపం ఎలాంటిదని నిర్ణయించటంలో కొందరు ఆత్మ జడ స్వరూపుడని, కొందరు జ్ఞాన రూపుడని, కొందరు జ్ఞాన అజ్ఞాన రూపుడని వాదించారు. యథాత్ర కర్మవశః కదాచిత్మం దుఃఖాధికం తథా లోకాంతరే దేహే కర్మణేచ్ఛాదిజన్యతే. యథా ఏ ప్రకారం కర్మవశః కర్మానికి వశుడై అత్ర ఈ శరీరంలో సుఖ దుఃఖాధిక కాదాచిత్కం ఒకనొప్పుడు కలుగుతుందో తథా ఆ ప్రకారం లోకాంతరే మరొక లోకల్ దేహే సది శరీరం కలిగిన కర్మచేత్ ఇచ్ఛాది కోరిక మొదలై జన్యతే పుట్టింపబడుతుంది. అప్పుడు కర్మవశంలో సుఖ దుఃఖాలు కలిగినట్టు పరలోకంలో కూడా కర్మం వల్ల అక్కడ దేహం పుట్టగానే రాగద్వేష ప్రయత్నాదులు కలుగుతాయి. సుఖ దుఃఖాలు దేహోత్పత్తి సుఖ దుఃఖాలను బట్టి ఆత్మ యొక్క లోకం నుండి మరొక లోకాన్ని పోయినట్టుగా చెప్పబడు. నిజంగా ఆత్మకు గమనాధికం లేక గమనాధికం ఉన్నట్లు వ్యవహరించ గౌణంగా జరుగుతోందని ప్రభాకర మిశ్రుడన్నారు. ఏవంచ సర్వగస్యాపి సంభవేతాం గమాగము కర్మకాండ సమగోత్ర ప్రమాణమితి తే వదన్. సర్వగస్యాపి అంతటా ఉండేవాడే ఆత్మనః ఆత్మ గమాగమ రాకపోకలు ఏవం ఈ రకంగా సంభవేతాం జరుగుతున్నాయి, సంభవిస్తాయి. అక్కడ సమగ్ర ఫలసహితమైన కర్మకాండ కర్మలను బోధించే గ్రంథం ప్రమాణంగా ఇది ఇలాంటి ఆ ప్రభాకరుడు యొక్క మొదలైన వాళ్ళు అవదన్ చెప్పి ఉన్నారు. ఆత్మ అన్ని చోట్ల ఉండేదే అయినా ఆయా లోకాలకు రాకపోకలు గౌణంగా పైన చెప్పబడిన విధంగా సంభవించవచ్చు. ఈ విషయంలో ఫలసహితమైన కర్మకాండే ప్రమాణమని ప్రభాకరుడు చెప్పారు. ఓ సిద్ధాంతి,
నువ్వు చెప్పిన మాటలలో పూర్వాపర సందర్భాలు కనిపించటం లేదురా. ఎప్పుడు 77వ శ్లోకం విజ్ఞానమయ కోశం కంటే ఆనందమయ కోశం లోపలిదని ఆత్మ అని చెప్పి ఇప్పుడు ఇచ్ఛాదులు కలవాడు, మరొకప్పుడు లేకపోవడం విరుద్ధమైన భావాలు చెప్పావు ప్రభాకర. నువ్వు పనికిరావయ్యా దీనికి సిద్ధాంతానికి. ఆనందమయ కోశౌ సుషుప్తౌ పరిశిష్యతే అనుష్టచిచ్చ ఆత్మైషాం పూర్వకోశోస్య దేగుణాః సుషుప్తాః గాఢంగా నిద్రపోయేట అస్పష్టమైన చిత్ జ్ఞానస్వరూపమై యః ఏ ఆనందమయ కోశం పరిశిష్యతే మిగిలి ఉన్నట్టు చెప్పబడిందో వేదంలో, ఆ పూర్వకోశ మొదటిదైన ఆనందమయ కోశం ఏషాం ఈ ప్రభాకర మిశ్రా మొదలైన వాళ్ళు ఆత్మ అవుతోంది. అస్య అలాంటి ఆత్మ తే అవి గుణాలు ఉంటుంటున్నారు. గాఢంగా నిద్రపోయిన విస్పష్టంగాని జ్ఞానస్వరూపం కలిగి ఏ ఆనందమయ కోశం మిగిలి ఉన్నట్టు చెప్పబడిందో అలాంటి మొదటిదైన ఆనందమయ కోశం ప్రభాకరులకు ఆత్మగా అనిపించి తర్వాత చెప్పబడిన జ్ఞానాదులని ఆత్మ గుణాలని చెప్పారు కనుక ఇక్కడ పూర్వ అపర సందర్భ విరోధం లేదని తెలుసుకోండి. గూఢం చైతన్యముత్ప్రేక్ష జడబోధస్వరూపదం ఆత్మనో బ్రవతే భాట్టా చిదుత్ప్రేక్షోత్థితస్మృతే. భాట్టా భట్టపాదుడనేటువంటి ఆయన మతాన్ని అనుసరించి భట్టమతస్థులను ఆత్మనః ఆత్మ యొక్క గూఢం విస్పష్టంగా చైతన్య జ్ఞానస్వరూపం ఉత్ప్రేక్ష పరిశీలన చేసి జడబోధస్వరూప జడ అజ్ఞాన స్వరూపుడు అవటం చేతి బోధస్వరూపద జ్ఞానస్వరూపుడవటం చేతి బ్రువతే చెబుతారు. ఉత్థిత స్మృతే ఉత్థిత నిదర మేల్కొన్నవాడి స్మృతిని బట్టి నేను సుఖంగా నిద్రపోయా నాకేం తెలియదు అనేటువంటి స్మృతిని అనుసరించి తదు చిదుత్ప్రేక్ష జ్ఞానస్వరూపం యొక్క యూహ భవతి కటి ఆత్మ యొక్క అస్పష్టమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని పరిశీలించి అజ్ఞాన స్వరూపుడని నిద్ర లేచిన తర్వాత కలిగే అనుభవాన్ని బట్టి చైతన్య స్వరూపుడని భట్టపాద మతస్థులు ఊహిస్తారు. ద్రష్టుదృష్టేరలోపశ్చ సుతఃసుప్తౌ తతః స్వయం అప్రకాశ ప్రకాశాభ్య ఆత్మా ఖజ్యోతవజ్యుతః. సుప్తౌ నిద్రపోయే సమయం ద్రష్టు ఆత్మయ దృష్టే స్వరూప చైతన్యాన్ని అలోపశ్చ లోపం లేకపోవడం సుతః వేదంలో వినబడింది కదా. తతః ఆ కారణం స్వయం తానై ఆత్మ ఖజ్యోతవత్ సూర్యుడిలా ప్రకాశాభ్యం అప్రకాశం ప్రకాశించకపోవడం ప్రకాశాభ్యం ప్రకాశించడంతో యుత కూడికున్నవాడు. శృతిలో ఏం చెప్పాడు? నహి దృష్ట అదృష్టే
అపరిలోపో విద్యతే అవినాశయత్వాత్. అంటే ఆత్మ చైతన్యానికి నాశనం లేకపోవటం వల్ల లోపమేం లేదు. ఒకవేళ ఎవ్వడి లోపం ఉంటానని చెబితే ఆ లోపానికి సాక్షి అయిన వాడు ఒకడి ఉండి తీరాలని ఒప్పుకోవాలి. సుషుప్తి కాలంలో ఆత్మ చైతన్య స్వరూపంలో లేదని వేదం చెబుతోంది. కనుక సూర్యుడు ఒకప్పుడు ప్రకాశించడం మేఘాచ్ఛాదితుడైనప్పుడు ప్రకాశించకపోవడం లాగా చిదచద్రూపత కలిగి ఉన్నాడని భాట్టమతస్థు. నిరంశోభ ఆత్మానం న కథంచిద్ఘటిష్యతే తేన చిద్రూప ఏవాత్మే స్యాహుం సాంఖ్యా వివేకినః విమర్శశీలురైన సాంఖ్యాః సాంఖ్యమతస్థులు నిరంశస్య అవయవరహితాని ఉభయాత్మత్వం చైతన్య స్వభావం కలగడ జడస్వభావం కలగడ కథంచిత్ ఏ విధం చేత అయిన న ఘటిష్యతే ఘటింప చెయ్యదాల. తేన ఆ కారణం చేత ఆత్మ చిద్రూపయే జ్ఞానస్వరూపుడే అని ఆహుహు వాళ్ళంటున్నారు. ఆత్మ అవయవ స్వరూపుడు, అవయవాలు లేకుండా ఉన్నాడు కదా. జ్ఞానస్వరూపుడు అవ్వటం చేత ఆ జ్ఞానస్వరూపుడు అవ్వటంతో అజ్ఞాన స్వరూపుడు అవ్వటానికి అవకాశం. జ్ఞానస్వరూపుడికి మళ్ళీ అజ్ఞానం కనుక ఆత్మ చిద్రూపుడని చెప్పాలని పరిశీలన శక్తి కలిగిన సాంఖ్యమతస్థులు కూడా అన్నారు. షడ్యాంశ ప్రభుతే రూపం వికారి త్రిగుణంచ తత్ చితో భోగాపవర్గార్థం ప్రకృతి సా ప్రవర్తతే. షడ్యాంశ అజ్ఞాన భాగం ప్రకృతే మూల ప్రకృతి యొక్క రూపం స్వరూపం అవుతోంది. ఆ ప్రకృతి స్వరూపం త్రిగుణాత్మ, త్రిగుణ సత్వరజస్తమో గుణాలని ఆత్మక స్వరూపం కలది. వికారిచ వికారం కలది కూడా. చేత ఆత్మ భోగ అపవర్గార్థం భోగ మోక్షాలనేటువంటి జీవుడికి భోగమోక్షాలు కలిగించేది సా ప్రకృతి. ఆ మూల ప్రకృతి ప్రవర్తి సుషుప్తి కాలంలో జడస్వరూపుడై ఉన్నట్లు నిద్ర లేచినవాడు నాకేం తెలియదు అని స్మరించడం ప్రకృతి స్వరూపము. ఆ ప్రకృతి త్రిగుణాత్మక. అంటే సత్వ రజస్తము. అలా త్రిగుణ స్వరూపమైన వికారం కలది అవటం చేత ప్రకృతి పురుషుడ సుఖ దుఃఖ అనుభవం మోక్షాన్ని ఇవ్వటానికి దారి చూపిస్తూ ఇలా ప్రకృతి వలన జడస్వరూప అనుభవం కలగవచ్చు అని సాంఖ్యులు అన్నారు. అసంగాయాశ్చి తేర్బంధమోక్షా భేదాగ్రహాన్మతాత్మతౌ అవస్థార్థం పూర్వేషామివ చిద్విధా. భేదాగ్రహాత్ భేద ప్రకృతి పురుషులు వేరు అంతంచెత్ ప్రకృతి వేరు పురుషుడనే భేదం చేత్ అగ్రహాత్ తెలియకపోవటం. అసంగాయ దేని తోడా కూడా సంగమం సంబంధం లేదు. తతే చితే ఆ చిత్పురుషుడికి బంధమోక్షాలు మతౌ చెప్పం. వాడు దేనికి బంధుడు కాడు. వాడికి ఇవన్నీ చెప్పారు. బంధముక్తి వ్యవసార్థం బంధమోక్షాలు సాధించడానికి పూర్వేషామి వెనక చెప్పబడిన తార్కికుల తచ్చిద్విధ
ఆత్మభేదం ప్రకృతి పురుషుల మతా స్వీకరి ప్రకృతి వేరు పురుషుడు వేరు అని ప్రకృతి పురుషుల భేదం తెలియబడకపోవటం చేత జీవుడికి బంధమోక్షాలు కలుగుతోందని తార్కికాదులు లాగానే సాంఖ్యులు కూడా బంధమోక్షాలు స్థాపించడానికి ఆత్మభేదాన్ని అంగీకరిస్తున్నారు. మిగతా విషయ రేపు.